అని చెప్పి ట్రాన్స్ఫర్ అనేది ఏముండదు అక్కడ సినిమాల మీద కూడా అది ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ ఏముండదు అక్కడ ఒక ఏర్పాటు చేస్తారు వైజాగ్లో కూడా ఒక టాలీవుడ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది పెడతారు ఖచ్చితంగా అప్పుడైనా సినిమాలో ఉన్న ఛాన్సులు ఫిలిం ఇండస్ట్రీ ఉన్న అందరు పెద్దలు కూడా వెళ్ళి మొత్తం అనే భేదం లేకుండా ఉంటుంది అందరికి ఛాన్స్ వస్తాయి అందరికీ వస్తాయి ఖచ్చితంగా హీరోలకి అందరికి ఎందుకంటే మన టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అంటే ఫ్యామిలీ నుంచి అందరూ వస్తారు హీరోగా వాళ్ళు హీరోగా రావడానికి కారణాలు చెప్తారు జగన్ ప్రభుత్వం రావడానికి కారణం అంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానివ్వండి నాడు నేడు ప్రోగ్రాము వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళకి స్కూల్ యూనిఫామ్ కానివ్వండి షూస్ కానివ్వండి స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఇన్ డిజిటల్ కానివ్వండి సో పేదలకి పెన్షన్లు కానివ్వండి ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం కానివ్వండి సో అదేవిధంగా పేషెంట్స్కి డయాలసిస్ పేషెంట్లకి వాళ్ళకి ఆర్థిక సాయం వైద్య రంగంలో విద్యా రంగంలో ప్రతి ఒక్క దాంట్లో వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు మొత్తం అంటే ఏమంటారు అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వము ఎవరికి ఎంప్లాయ్ అనేది ఉపాధి అనేది కల్పిస్తలేదు ఓన్లీ ఏంటి అంటే ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు చంద్రబాబు కూడా మేము వస్తే ఫ్రీ అంటున్నా అంటే వాళ్ళు ఇస్తే తప్పులేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇస్తే తప్ప అంటే గతంలో చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు పరిపాలించాడు మళ్ళీ అప్పుడు ఎందుకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వలేదు కేవలం హైదరాబాద్లో ఒక సైబర్ టవర్ ఒకటే కట్టిండు దాంట్లో ఎంతమంది ఉంటారు ఒక 1000 మెంబర్స్ ఐటీ ఎంప్లాయీస్ ఏమో ఉంటారు అప్పుడు ఎందుకు విజయవాడలో కానీ వైజాగ్లో కానీ ఒంగోలులో కానీ ఎందుకు ఐటీ ఇండస్ట్రీని తీసుకురాలేకపోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం అది అంతా విష ప్రచారం తప్ప ఇల్లో మీడియా పేడ్ ఆర్టిస్టులు చేస్తున్నటువంటి ప్రచారం తప్ప అందులో ఎలాంటి సత్యం లేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అవును ఖచ్చితంగా ఎలాంటి డౌట్ లేదు అంటే ఇప్పుడు మీకు కొత్తగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అవును కొత్త పథకాలు ఏమన్నా అరేంజ్ చేసే అవకాశం ఉందా అవును ఇంకా మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయలేదు కదా మేనిఫెస్టోలో అన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఇంకా చాలా పథకాలు ఉంటాయి దాని గురించి ఎలాంటి సందేహం అవసరం లేదు అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మీరు ఎలాంటి పథకాలు పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అంటే ఆయనకి ఆల్రెడీ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ప్రజలకి ఏది అవసరమో ఖచ్చితంగా పెడతారు మనం అడగాల్సిన అవసరం లేదు లేనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్తో పాటు ఇంకేమన్నా ప్రవేశించాలి అనుకుంటే మీరు ఏమనుకుంటున్నారు ఎలాంటివి పెట్టాలి అని అంటే మా సీఎంని అడగని అవసరం లేదు మా కష్టాలు మా బాధలు ఖచ్చితంగా ప్రజల కష్టాలు బాధలు జగన్మోహన్ రెడ్డికి తెలుస్తాయి మేము అనుకునే ప్రతి ఒక్క పథకాలను కూడా మా వద్దకు చేరుస్తాడు ఖచ్చితంగా మేనిఫెస్టోలో చేరుస్తాడు అంటే మీ తరపు నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా తరపున స్కీమ్స్ పెట్టాలి అని చెప్పేసి ఆల్రెడీ అన్ని స్కీమ్స్ తెచ్చాడు ఇంకేం లేదండి ఆల్రెడీ తెచ్చేశాడు ఇంకా ప్రత్యేకంగా అంటూ ఏం లేదు అంటే ఇప్పుడు ఏపీకి వచ్చేసి రాజధాని లేదు కదా అవును ఇప్పుడు ఎక్కడ అయితే రాజధాని బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ అమరావతి అని చెప్పడం జరుగుతుంది అది ప్రాసెస్లో ఉంది అంటే రాజధాని అనేది చాలా పెద్ద విషయం కాబట్టి అది రాత్రికి రాత్రి ఒక్క రోజులో అయ్యే పని కాదు కాబట్టి సో టైం పడుతుంది ఇంకోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా రాజధాని కూడా సెట్ చేస్తాడు థ్యాంక్ యూ వన్ వర్డ్ చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నాను వన్ వర్డ్ చెప్పాలంటే జగన్ అనే నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అందులో నో డౌట్ 2024 సీఎం జగన్మోహన్ రెడ్డి ఓకే ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తాయి కదా దాంట్లో ఎవరు వచ్చే అవకాశం వైఎస్ఆర్సీపీ వస్తుంది అందులో సందేహం లేదు థ్యాంక్ యూ